తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రీపోలింగ్ అవసరమైతే రేపు అంటే 12వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఎన్నికల కోసం భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అన్ని పోలింగ్ కేంద్రాలలో లోపల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఇక పోలింగ్ జరిగే ప్రాంతాల్లో BNSS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 12,944 మంది బరిలో ఉన్నారు. 16,382 బ్యాలెట్ బాక్సులను ఉపయోగించనున్నారు. ఇక మరోపక్క ఓట్ల లెక్కింపు 13న జరగనుంది. 16న కార్పొరేషన్ల మేయర్ల, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైతే ఈ రోజు జరుగుతున్నాయి. మరోపక్క నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏంటి నిజామాబాద్ లో ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? సునీత, తెలంగాణ వ్యాప్తంగా కూడా 7 గంటలకు మున్సిపల్ పోలింగ్ అనేది ప్రారంభమైందని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో 1 కార్పొరేషన్ కాగా 3 మున్సిపాలిటీలు ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే నిజామాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించి కూడా ఓవరాల్గా 60 డివిజన్లు ఉన్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఈ 60 డివిజన్లకు సంబంధించినటువంటి దాదాపుగా పోలింగ్ స్టేషన్స్ 488 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఏదైతే నిజామాబాద్ నగరపాలక సంస్థలో దాదాపుగా 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని కూడా మనం చెప్పాలి. దాంతోపాటుగా బోధాన్ మున్సిపాలిటీ కావచ్చు, బోధాన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉన్నాయి. దాదాపుగా 69,000కు పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో దాదాపుగా 36 వార్డులు ఉన్నాయి, 63,000 మంది ఓటర్లు ఉన్నారు. దాంతోపాటుగా భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 14,000 మందికి పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. 24 పోలింగ్ కేంద్రాలను భీమ్గల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం ఏదైతే నిజామాబాద్లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా కరెక్ట్గా 7 గంటల కల్లా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఓటర్లు అటు పోలింగ్ బూత్కి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పోలింగ్ బూత్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పటికీ ఈరోజు తెల్లవారుజామునే మాక్ పోలింగ్ని అటు ఎన్నికల సిబ్బంది పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ ఏదైతే పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి 488 ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముందుగా ఎదురుగా మనం చూడొచ్చు, ఎంట్రీ కాగానే రిసెప్షన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన తర్వాత వారి యొక్క ఓటర్ స్లిప్, వారి యొక్క ఏదైతే నమోదు ఉందా లేదా అనేది కూడా చూసుకోవడానికి ప్రత్యేకంగా అధికారులను కూడా ఇక నియమించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా నిజామాబాద్లో ఎగ్జాక్ట్గా 7 గంటలకి పోలింగ్ అనేది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మాత్రం ఏదైతే ప్రజలు ఓటర్లు ఏదైతే పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ పరిధిలో దాదాపుగా ఏదైతే మొత్తం ఏదైతే ఈ నగరపాలక సంస్థలోనే దాదాపుగా 488 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే మాత్రం 4,375 మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఒకసారి ఎన్నికల సిబ్బందిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం 4,375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. దాంతోపాటుగా వీళ్ళు 66 మంది ఆర్ఓలు, దాదాపుగా 66 మందికి పైగా ఏఆర్ఓలు, 877 మంది పీఓలు, దాదాపుగా 877 మంది ఏపీఓలను, 2,625 మంది ఓపీఓలు ఉన్నట్టు కూడా దాంతో తెలపడం జరిగింది. భద్రతా పరంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల వద్ద కూడా ప్రత్యేకంగా
పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా నిజామాబాద్ జిల్లా పరిధిలో 73 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం పోలింగ్ బూత్ వద్దకు మాత్రం వస్తున్నటువంటి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పటికే ఓవరాల్గా కూడా జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా పరిధిలో మాత్రం ఏదైతే ఒక కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా మిగతా 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని కూడా చెప్పాలి. ఓటర్లు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా 4 లక్షలకు పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందని అంటే అది నిజామాబాద్ జిల్లా అనేది కూడా మనం చెప్పాలి. అయితే వంశీ, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు ఓటర్లకు సంబంధించి గతంలో ఇదే మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది, ఈసారి ఎంత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గతంతో చూసుకుంటే మాత్రం ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచడానికి మాత్రం అక్కడ పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని ఏదైతే అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా నిజామాబాద్ పరిధిలో 86% పైగా కూడా ఓటర్ స్లిప్లను వారి ఇండ్ల వద్దనే అందించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఖచ్చితంగా ఓటు వేయాలంటూ కూడా అధికారులు కావచ్చు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా తెలియజేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటకు రావాలి. ప్రధానంగా యువత ఏదైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటకు రావాలి. మీ నగర అభివృద్ధిని జరపాలంటే ఖచ్చితంగా ఓటు వేసి మీ నాయకుడిని ఎన్నుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంతో కంటే పోలింగ్ పర్సంటేజ్ని పెంచడానికి కొంత అధికారులు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు సునీత. అయితే గతంలో ఎంత పర్సెంటేజ్ నమోదైంది వంశీ? దాదాపుగా గతంలో చూసుకుంటే మాత్రం దాదాపుగా 60% పై కూడా అయినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈసారి మాత్రం కొంత పర్సంటేజ్ పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా పరిధిలో గతంతో కంటే చూసుకుంటే మాత్రం ఈసారి కొంత అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పెద్ద ఎత్తున పని చేశారని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అవేర్నెస్ కార్యక్రమాలను మాత్రం కొంత ఈసారి ఎక్కువగా జరిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, దాంతోపాటుగా ఓటర్ స్లిప్లు పంపిణీ కూడా అత్యధికంగా చేశారనేది కూడా మనం చెప్పాలి. అయితే వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, అక్కడ పోలింగ్ కేంద్రాలకు రావడానికి ప్రత్యేకంగా ఏమన్నా సదుపాయాలు కల్పిస్తున్నారా? ఏదైతే ఎవరైతే ఓటక్కు వినియోగించుకునే వారిలో ఫిజికల్ హ్యాండిక్యాప్లు కావచ్చు, వృద్ధులు సంబంధించి ఎవరైతే నడవలేనటువంటి స్థితిలో ఉంటారో వారందరికీ కూడా వీల్ చైర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. దాంతోపాటుగా సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ సిబ్బంది కూడా వారిని లోపలికి తీసుకొచ్చి ఓటు వేయించి బయటికి పంపడానికి కూడా ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాము. వీల్ చైర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే వృద్ధులు ఉంటారో వారిని తీసుకురావడం కోసం వారితో ఓటు వేయించి మళ్ళా తిరిగి వారి వాహనాల్లో ఎక్కించేంత వరకు కూడా ప్రత్యేకంగా సిబ్బంది కూడా పనిచేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లెక్కను ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఓటు హక్కులో తమ పేరు ఉందా లేదా ఓటు వేయడానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పరిశీలన చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మనం నిజామాబాద్ జిల్లా విషయాన్ని కనుక పర్టికులర్ గా మాట్లాడుకుంటే కూడా అక్కడ నిజామాబాద్ జిల్లా ఓటరు ప్రధానంగా ఎలాంటి అంశాలను తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి అంశాల్లో ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందని భావిస్తున్నారు, ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ప్రధానంగా లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు ప్రజల్లో కనిపిస్తోంది. సాధారణంగా మున్సిపల్లో సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా వాటర్కి సంబంధించి కావచ్చు, ఇతర అనేకమైనటువంటి మౌలిక వసతుల విషయంలో కొంత అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనేది కూడా మనం చెప్పాలి. ఇవాళ సాయంత్రానికి కానీ ట్రెండ్స్
ఇక్కడ ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం ట్రెండ్స్ మాత్రం మనకు మధ్యాహ్నం 2 తర్వాత కొంత ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంటుంది. సాయంత్రానికి ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చెప్పాలి. మొత్తం ఇప్పటివరకైతే లేదు. కొంతమంది మాత్రం 10 తర్వాత నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తూ ఉంది. అయితే నిజామాబాద్ లోనే అటు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు, మరోపక్క అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. కాబట్టి వారు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే దగ్గరుండి ఎన్నికల ప్రక్రియను కూడా పర్యవేక్షించే ఛాన్సెస్ ఉన్నాయా? గత వారం 10 రోజుల నుంచి కూడా అటు బీజేపీ ఎంపీ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, దాంతోపాటుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గత 10 రోజుల నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలోనే మకాం వేశారనేది కూడా మనం చెప్పాలి. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని వారు ముందుకు నడిపించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రచారం మాత్రం నువ్వా నేనా అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా వీఐపీస్కి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు వారు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు అనేది కూడా ఇప్పటివరకు కూడా సమాచారం లేదు. కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకునేది ఉంటుంటే వారికి పోలింగ్ బూత్ వద్ద ఎక్కడ ఏదైతే వినియోగించుకునే అవకాశం ఉందనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా నిజామాబాద్లో ప్రత్యేకంగా సమస్యాత్మక ప్రాంతాలు 20 వరకు ఉన్నాయనేది కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు వెబ్ కాస్టింగ్ సంబంధించి కావచ్చు ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ పరిధిలో మాత్రం మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఏదైతే నిజామాబాద్ నగరపాలక సంస్థలోనే దాదాపుగా 488 ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారో ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా మిగతా 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 4000కు పైగా కూడా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందనంటే అది నిజామాబాద్ జిల్లా అనేది కూడా మనం చెప్పాలి. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ ఫర్ ది అప్డేట్.